డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2 విపరీతంగా వెళ్ళిపోయింది రైతులకి, కానీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఓకే, రాష్ట్రం అంతా ఒక మాయమాడి చెప్పాడు మోసపోయారు అనుకుంటే మంగళగిరిలో కూడా కలకట్ట కమలాసన్ చెప్తున్న మాయమాటలు నమ్మి ప్రజలు మోసపోయారు. చెల్లమ్మలు అవుతుంది ఏమా కలకట్ట కమలాసన్ ఎందుకు చెప్తున్నానో నేను కూడా అది కూడా చెప్పాలి కదా. కరెక్ట్ గా 6 నెలల్లో చూద్దాం అంత ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు. నేను అదే రోజు 3000 కిలోమీటర్లు పూర్తి చేశాను పాదయాత్ర. అదే రోజు ఇక్కడ శాసనసభ్యుడిగా 10 సంవత్సరాలు ఉన్న రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ లో ముఖ్యమంత్రి గారు నన్ను మంత్రి చేస్తానని చేయలేదని ఒకటి, నియోజకవర్గాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తానని చేయలేదని, నియోజకవర్గానికి 2000 కోట్ల రూపాయలు బడ్జెట్లు పెట్టారు, నిధులు కేటాయించలేదు, ప్రజలు నన్ను అడుగుతున్నారని చెప్పి ఇట్లా అనేక ఒక 10 అంశాలు చెప్పి పార్టీ నుంచి రాజీనామా చేస్తున్నానని వెళ్ళిపోయాడు. మళ్ళీ 2 నెలల తర్వాత ఏమైందో నాకు తెలియదు, వాటాలు ఎవరు కుదిరిందో ఏమైందో. మళ్ళీ కరకట్ట కమలాసన్ ప్రత్యక్షంగా వచ్చాడు. సినిమాలో చూస్తాం, ఒక యాక్టర్ పోతాడు, ఒక సీన్ లో ఉండడు, మళ్ళీ తర్వాత వస్తాడు. అలా ఎమ్మెల్యే గారు వచ్చారు. ప్రజలందరిని అడుగుతున్నా, 2 టర్మ్లు మీరు ఎమ్మెల్యే గారిని గెలిపించారు, 10 సంవత్సరాలు మీరు ఆయన్ని ఆశీర్వదించారు, దీవించారు. మన ఊర్లో ఒక అభివృద్ధి కార్యక్రమం జరిగిందా? ఒకరికైనా న్యాయం జరిగిందా? పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయా? దయచేసి ఇది ఆలోచించమని కోరుతున్నాం. తల్లి రోడ్ ఎంత అద్భుతంగా ఉందో మనం చూసాం కదా. ఏమి రోడ్ అబ్బా ఇదే, దీనికోసం ఎమ్మెల్యే గారు మనం ఓటేయాలబ్బా, అంత అద్భుతమైన రోడ్ ఉంది ఇక్కడ సీసీఐకి. మా డ్రైవర్ చెప్తున్నాడు, మరి ఇక్కడ ఆగితే బెటర్ కదా సార్, సస్పెన్షన్ ఊడేదంటుంది ఈ రోడ్లో. ఏమమ్మా ఏమమ్మా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.